పాలిటిక్సే రేపు భవిష్యత్తులో కూడా శాసిస్తాయంటే ఇప్పుడు రామ మందిర్ పాలిటిక్స్ అవసరం లేని స్థాయి కూడా బీజేపీ ఎవాల్వ్ అయింది కదా. ఇక రాజకీయ పునఃప్రవేశానికి సంబంధించి విజయసాయి రెడ్డి స్పందించారు కదా సార్, పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉంది అని చెప్పి. దీంతో ఒక్కసారిగా విజయసాయి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి వస్తారు అండ్ జనసేన పార్టీలో చేరతారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది సార్, జరుగుతోంది కూడా. అదే సమయంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి గతంలో చేసిన విమర్శల్ని, గతంలో పవన్ కళ్యాణ్ను విజయసాయి రెడ్డి విమర్శిస్తే తట్టుకోలేని కొంతమంది జన సైనికులు, అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన కొన్ని ట్వీట్లను వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్. దీని మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది విజయసాయి రెడ్డికి సంబంధించి. విజయసాయి రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో ట్వీట్స్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఎంతలా అంటే ఒకసారి అవన్నీ నేను చదివి వినిపిస్తాను. బాబు నీకిది తెలుసా? ఈరోజు ప్రశ్న తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు విత్ క్వశ్చన్ మార్క్. రెండవది, దొంగ హామీలు, పసుపు కుంకుమ డబ్బు, కాపీ కొట్టి పెన్షన్ల పెంపు, పవన్ కళ్యాణ్తో రహస్య పొత్తు ఇవేవి గెలిపించవని అర్థమైంది. కేఏ పాల్ కాళ్లు పట్టుకుని హెలికాప్టర్ గుర్తు ఇప్పించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు. ఏం బతుకు చంద్రబాబు, ఇంత నీచ రాజకీయం అవసరమా పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ సార్. ఇంకొకటి, కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు పవన్కు జగన్ గారే కనిపిస్తూ ఉన్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి ప్రయాసపడి నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడారు. పార్ట్నర్కు నొప్పి లేస్తే పవన్ కళ్యాణ్ వెలువెల్లాడుతున్నాడు. రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబుల మధ్య నడుస్తోంది అని ఒక పోస్ట్ చేశారు. ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోడ్టి కాడ ఆ పాట పాడేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర వాళ్లను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతాడు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర వాళ్లకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బలు చరుస్తాడు. గందరగోళంలో మందలగిరి సమేధం ఉంది సార్. ఇది పారితోషికం తీసుకుని సినిమాల్లో నటిస్తాడు. రాజకీయాల్లో కూడా అంతే. సినిమాల్లో డైలాగులు వదిలినట్లు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని కొందరు గుమిగూడారు. ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఉంది సార్. ఫైనల్గా ఒకటి చదువుతాను. సెల్ ఫోన్కు పవర్ బ్యాంక్ లాంటోడు, ఛార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసి పడుతోంది. అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకెవరో ఛార్జింగ్ నింపాలి. పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చెయ్యదు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవర్ బ్యాంక్ అన్నారు సార్. ఇలా లిస్ట్ అంతా తీస్తే చాలా ఉన్నాయి సార్. అవన్నీ చదివి వినిపించేంత సమయం లేదు. ఎలా చూడాలి సార్? అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ కలిపి చూస్తే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ జీవితంలో ఏమీ విమర్శించలేదు. ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను సార్. ఇప్పుడు దాకా చూసాం కదా గతంలో పవన్ కళ్యాణ్. నేను మాట్లాడే మనం జీవితంలో నేను ఏనాడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, అది కూడా విందాం సార్. ఇక ముందు విమర్శించను అన్నాడు. సో ఎంత ఆశ్చర్యకరించదండి. అయితే ఇది పాలిటిక్స్ లో ఈయన ఒక్కడే చేశాడు విజయసాయి రెడ్డి అనేది మొదటి అంశం. ఇప్పుడు సహజంగానే విజయసాయి రెడ్డి ఎక్కడ మా జనసేనలోకి వస్తాడో అని భరించలేని జన సైనికులు, ఎందుకంటే వస్తానంటే తీసుకుంటారు. వాళ్ళని తీసుకోలేదా, విజయసాయి రెడ్డిని తీసుకోరా. రాజకీయ పార్టీలకు ఏముంది, ఇప్పుడు A1 శత్రువు, A2 మాత్రం మిత్రుడే. సో ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాయి కదా. A1 మాత్రమే మాకు శత్రువు, A2 అయినా మాకు అభ్యంతరం లేదు. ఆ స్థితికి రాజకీయాలు తీసుకొచ్చారు. సో నిన్నటి దాకా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా రారా మనం చూస్తూ ఉంటాం కదా. సో అందువల్ల అభ్యంతరం ఏముంటుంది రాజకీయాల్లో, కేతాను గుడ్డలు ఇవన్నీ. ఈ కిందున్న అభిమానులు ఏదో గొంతులు చించుకుంటారు, అంగీలు చించుకుంటారు, కానీ పైన నాయకులంతా ఒకటే మళ్ళీ. సో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటారు. తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు రేపు జగన్ దగ్గర కూడా ఉంటారు. ఇదేమీ అటు ఇటు మారుతూ ఉంటారు. అందుకే నేను అభిమానులకు చెప్పేది, మీరు వీరావేశం చెందకని వాళ్ళంతా ఒకటే, వాళ్ళందరూ కలిసి ఊర్లు పంచుకుంటారు, వాళ్ళంతా ఒకే తాను గుడ్డలు అనటానికి ఉదాహరణ ఇది. మౌలికంగా ఏమీ తేడా ఉండదు. ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలు ఉంటారు, ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో ఎవరికి తెలియదు. సో అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి.
తర్వాత ఒకే పార్టీలే పక్క పెట్టు. నువ్వు పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి ఎందుకు, పవన్ కళ్యాణ్ లోకేష్ అనలేదా? అవి లేవా వీడియోలు? మీరు తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదా? అసలు భవిష్యత్తులో చేయరా? మీరు చూస్తున్నాడు కావాలంటే. అసలు అమిత్ షా మోడీని నిలదీస్తూ కాకినాడలో ఈ పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మీకు ప్రత్యేక ప్యాకేజీలు అని చెప్పి హిందీ में मैं बोल रहा हूँ आपके समझ को आने के लिए పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఇవన్నీ మనం చూడలేదా? అందువల్ల 2019 ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ పవన్ కళ్యాణ్ ఏం అనలేదా? సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఇవాళ తిట్టుకుంటారు ఇవ్వంటారు. ఆ మాట కదా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీల మధ్య అదైతే క్లాసిక్ స్టోరీ కదా. మై ఉనో సీనియర్ హై అని నరేంద్ర మోడీ ఐకానిక్ డైలాగ్ ఉంటుంది. మీకు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సినిమాలో కొన్ని డైలాగ్స్ మనకి ఇప్పటికీ మర్చిపోలేము. సో అలా మీకు నరేంద్ర మోడీ పవర్ఫుల్ డైలాగ్ అది. సీనియర్ హై, దల్ బదల్నే మే సీనియర్ హై, గోదీ మే బైట్నే మే సీనియర్ హై, ఒక్క ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్ హై అని అనలేదా మీకు? సో అలా ఉంటుంది. పోలవరంకు ఏటీఎం కర్దియే చంద్రబాబు నాయుడు అని చెప్పి 2019లో బీజేపీ తిట్టలేదా? మనం చూడలేదు ఇవన్నీ. సో మరి ఇప్పుడు పోలవరంకు చంద్రబాబు నాయుడే రక్ష అని చెప్పడం లేదా? సో రాజకీయాల్లో ఇది वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर हैं नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में, अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में, आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों, सम्मान अपनी जगह है। అంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ స్వప్నాలను చూర్ చేయడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అట. మామకు వెన్నపోటు పోవడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అట. ఈరోజు తిడతాడు, రేపచ్చి ఒడిలో పండుకుంటాడు, అందులో సీనియర్ అట. ఒక పార్టీ తరఫున మరో పార్టీకి మిత్రులు కావడంలో సీనియర్ హై. ఇంత ఘోరంగా అన్నాడు కదా. నరేంద్ర మోడీని అయితే అత్యంత అభ్యంతరకరంగా చంద్రబాబు నాయుడు తిట్టలేదా? భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తారు. అవి కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. మేము అనలేదు అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఎలాగైతే విజయసాయి రెడ్డి ట్వీట్లన్నీ బయటకు వచ్చి నేనేనాడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, ఇక ముందు కూడా విమర్శించను, 20 ఏళ్ళుగా నాకు స్నేహం అని అంటే ఈ ట్వీట్లన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు అలాగే బయట్లన్నీ బయటకు రావా? ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి కదా. ఇప్పుడు మీకు భార్యకు న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తారు. అసలు దేశానికి మోడీ మించిన శత్రువే లేడు అన్నాడు. ఇప్పుడు మోడీ విశ్వగురు అసలు మామూలుగా లేదు కదా. ఏ బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా నరేంద్ర మోడీని ఇంత పొగడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయినంతగా టీడీపీ నాయకులు అంటున్నారు మాకే కాస్త ఎబ్బెట్టుగా ఉంది సార్ మా వాడంతా పొగుడుతుంటే అని. ఈవెన్ బీజేపీ నాయకులు చెప్తున్నారు భరించలేకపోతున్నాం సార్. ఏం పొగుడు సార్ అది మోడీ నమ్ముతారనుకుంటున్నాడు. మోడీ నమ్మడు సార్, మాకు తెలియదు ఆ మోడీ సంగతి. మోడీకి ఒక్కసారి మైండ్లో పడితే అంత ఈజీగా నమ్మడు అని. దానికి ఉదాహరణే 2024 ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చిలకలూరుపేటలో అసలు చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడానికి కూడా మోడీ సిద్ధపడలే. ఆ తర్వాత బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఎంబడిపడి ఇట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది అన్నాక రాజమండ్రి కాకినాడలో కాస్త చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికీ జగన్ ఎత్తి తిట్టలే నరేంద్ర మోడీ. ఇది నిజం కాదా? ఎవరినైనా మీరు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు చెప్తారు చిలకలూరుపేట సభ తర్వాత ఏం జరిగింది, రాజమండ్రి అనకాపల్లి సభలకు మోడీని ఒక్కొక్క చంద్రబాబు నాయుడు పొగిడించేటానికి ఇంత కష్టపడాల్సి వచ్చి చెప్తారు. అందరికీ తెలిసిందే రాజకీయాల్లో మీడియాలో ఉన్న వాళ్ళందరికీ. సో అందువల్ల రాజకీయాల్లో ఇదేం సహజం. తిడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు.
ఇప్పుడు బొత్స సత్యనారాయణ విజయమని అందరు తిట్టలేదా, వెళ్ళి మళ్ళీ జగన్తో చేరలేదా? సో వీళ్ళు ఒక్క నాయకులని కాదు, ఈ ప్రతి జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టలేదా మోడీ ప్రభుత్వం పైన? మీకు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయలేదా? ఇప్పుడు పోటీ పడి విశ్వాసాన్ని చూపడం లేదా? సో అందువల్ల దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. మీకు క్లాసిక్ గుర్తు, రాత్రి బారు ఉదయం దర్బారు, ఈ డైలాగ్ పాపులర్ డైలాగ్. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ పైన రోజా అన్న డైలాగ్, అవునా కదా? తర్వాత మళ్ళీ కేసీఆర్ నగరిలో ఆ ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఏదో పులుసు తినలేదా? సో మరి రాత్రి బారు ఉదయం దర్బార్ అని విమర్శించిన వ్యక్తి మళ్ళీ అంత అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇది దిస్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మనం ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏమున్నది, వాళ్ళు క్షణానికి మాట మారుస్తూ ఉంటారు. సో నాకు ఇప్పటి గుర్తు టీవీ ఛానల్లో ఉదయం నాతో పాటు ప్యానల్ డిస్కషన్లో ఉండి కేసీఆర్ను తీవ్రంగా విమర్శించాడు. మామూలుగా విమర్శించలే, అసలు ఆ స్థాయిలో విమర్శలు నేనే ఆశ్చర్యపోయాను. అయిపోయింది, బ్రేక్ఫాస్ట్కు కూర్చున్నాం, ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాను, నాకు ఫ్లైట్ టైం అవుతుంది అని. సో ఏమైంది అంటే ఢిల్లీలో కేసీఆర్ ఉండే, అప్పుడు వెళ్ళి కేసీఆర్ని కలిసి బీఆర్ఎస్లో చేరాడు మధ్యాహ్నానికి. మళ్ళీ సాయంత్రం ఇంకో ప్యానల్ డిస్కషన్లో కేసీఆర్ తరఫున మళ్ళీ సమర్థించడానికి వచ్చి కూర్చున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్లో ఎంత మారింది చూడండి. చూసేవాడికి ఇబ్బంది లేదు, చేసేవాడికి ఇబ్బంది. కొన్నిసార్లు మాకు కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. నాయకులు మీడియాలో నేను ప్యానల్ డిస్కషన్లో మానేశాను భరించలేక, ఏ పార్టీ ఉన్నాడో గుర్తుండలేదు, ఇయాలో పార్టీ ఉంటాడు, వెంటనే రేపు పొద్దున ఇంకో పార్టీలు ఉంటాడు. సో అందువల్ల మనం విజయసాయి రెడ్డి ఒక్కరే కాదు, దిస్ ఈజ్ హౌ ద పాలిటిక్స్ అనే గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. అలా చేయగలిగిన వాడు రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నాడు. నీతి నిజాయితీగా ఒకే రకమైన విధానంతో నిబద్ధతతో మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళకపోతాం రాజకీయాల్లో. ఇంకో బాధ ఏంటంటే ఇది చూసి అందరినీ అలా అనుకుంటారు. నాలాంటి వాళ్ళు ఇష్యూస్ ఆధారంగా మాట్లాడతాం. ఒక ఇష్యూ పైన ఒక పార్టీకి సంతోషం అనిపించవచ్చు, ఇంకో ఇష్యూ పైన ఇంకో పార్టీ సంతోషం అనిపించచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇటీవల ఎగ్జాంపుల్స్ గూగుల్ ఏ హబ్ విషయంలో నేను మాట్లాడింది టీడీపీ వాళ్ళకి బాగా రుచించింది. అసలు మామూలుగా రుచించలే, లక్షలలో వెళ్ళింది. జగన్ వైసీపీ వాళ్ళకు చాలా కోపం వచ్చింది. కింద కామెంట్ కూడా పెట్టాడు, చంద్రబాబు నాయుడు విజనరీ తొక్క అది అని అంటావు అని. ఏం జరిగింది, మళ్ళీ విశాఖ స్టీల్ వచ్చే వరకు చంద్రబాబు నాయుడు సవాళ్ళు విసిరితే వైసీపీ వాళ్ళు కేరింతలు కొట్టారు, టీడీపీ వాళ్ళకి కోపం వచ్చింది. కానీ చంద్రబాబు కోసమో జగన్ కోసం నేను మాట్లాడాను. ఇష్యూ పైన ఇష్యూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కార్మికుల్ని బెదిరిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు తప్పని, నా భావన తప్పని గట్టిగా వాదించాను. గూగుల్ ఏ పైన జగన్ వైసీపీ వైఖరి తప్పని భావించాను, తప్పని చెప్పాను. ఇందులో టీడీపీ వైసీపీల యాంగిల్లో మనం మాట్లాడము, ఇష్యూ యాంగిల్లో మాట్లాడతాం. కానీ రాజకీయాలను చూసి మన రాజకీయ నిబద్ధత కలిగిన రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళలాగా మారాలి అని కోరుకుంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినప్పుడు మనం మోడీని తిట్టాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని మెచ్చుకుంటే మనం మెచ్చుకోవాలి, విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ తిడితే తిట్టాలి, మెచ్చుకుంటే మెచ్చుకోవాలి. ఇది ఎక్కడ రాజకీయం అండి? సో అంటే వాళ్ళు మారినట్టుగా మనం మారాలంటే సాధ్యం కాదు కదా. ఇక ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి అంటూ అనంత ప్రవక్త పేరిట మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది సార్. ఆయుధాలను వదిలేసి లొంగిపోవడానికి మావోయిస్టులు సిద్ధమవుతూ ఉన్నారు సార్. ఈ క్రమంలోనే హిడ్మా కూడా మరణించారనే, ఎన్కౌంటర్లో చనిపోయారనే ప్రచారం ఉంది కదా సార్. అంటే ప్రభుత్వం ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? అమిత్ షా అంటూ ఉన్నారు కదా సార్, March 31, 2026 ఈ లోపల నక్సల్స్ రహిత భారత్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేసి కొత్తగా ఏ రకంగా ఉందని నన్ను అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది, చర్చలకు ప్రసక్తే లేదు. మేము March 31, 2026 వరకు మావోయిస్ట్ రహిత భారత్ సృష్టిస్తామని ఆల్రెడీ ఈ